శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఈ శ్లోకం ఈరోజు ఒక్కసారి పఠిస్తే చాలు విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం దక్కుతుందట. అందుకే ఇలా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అసలు నవమి అంటేనే ఆంధ్రాలో ఒక పెద్ద పండుగ అండి, అందులోనూ మా ఇంట్లో. ఎందుకంటే ఊళ్ళో ఉన్న గుడిలో అమ్మవారి నగలన్నీ తీసుకొచ్చి మా ఫాదర్ చేత పూజ చేయించి తీసుకెళ్తారు. మాకు చాలా పెద్ద సంబరంలా జరుగుతుంది అక్కడ. ఇక్కడ నేను చెప్పాను కదండి వ్లాగ్లో వెళ్తానా లేదా అని, వెళ్ళలేదు, ఒక్కదాన్ని వెళ్ళలేకపోయాను, ఎవరూ లేరు ఇక్కడ తీసుకెళ్ళలేదు. అయితే ఇక్కడ స్వామివారి గుళ్ళో అంటే ఆంజనేయ స్వామి గుళ్ళోనే కళ్యాణం అయితే చేశారు, వెళ్ళొచ్చాను, హ్యాపీ. స్వామివారికి పసుపు బట్టలు అంటే చాలా ఇష్టం అంటే అవి ధరించి చామంతి పూలతో స్వామిని అర్చించాలట. పసుపు బట్టలు లేవు కానీ పసుపు పూలతో స్వామిని అర్చించాను. అలాగే పసుపు రంగులో ఉండే వడపప్పు పానకం స్వామికి సమర్పించేశాను. అలాగే రాముని కార్యానికి హనుమంతుడే మార్గదర్శి కాబట్టి సింధూరాన్ని ఆంజనేయపుత్రుడికి సమర్పించాను, తమలపాకులు కూడా. అయితే ఇక్కడ అమ్మలందరూ అమ్మాయిల్ని ఎందుకు గుడికి ఆ రోజు తీసుకెళ్తారో మీకు తెలుసా? సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి అక్కడ కళ్యాణ తలంబ్రాలు ఉంటాయి కదా, అవి చల్లుకోవడం ద్వారా వివాహ దోషాలు ఏమన్నా ఉంటే పోయి కళ్యాణ గడులు త్వరగా వస్తాయని గట్టి నమ్మకం అటండి. ఈరోజైతే నేను ఏం చేశానో తెలుసా అండి, 108 సార్లు ఓం జానకి వల్లభాయ నమః అనుకుంటూ హనుమాన్ చాలీసా కూడా చదివేసుకుని అక్కడే కూర్చుని స్వామిని నమస్కరించుకుని వచ్చాను. అలాగే ధర్మాన్ని ఆచరించడమే రాముడికి మనం ఇచ్చే నిజమైన ఇవ్వాలి అనుకుంటున్నాను నేను. గోదరామని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.